తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. మీ పేరెంట్స్ సాధించలేని గ్రోత్ మీరు చేసి చూపిస్తారు. అప్పుడు వాళ్ళు కూడా సంజయ్ చేతిలోనే ఆస్తి ఉండడం మంచిదని వాళ్లే ఫీల్ అవుతారు. సారీ, ఏదో చదువు కొద్దీ మీ పర్సనల్ విషయాల్లో కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాను. నో ప్రాబ్లం కార్తిక్. మీరు ఆడిటర్గా పరిచయమైనా మా మేఘన ఫ్రెండ్ కావడం వల్ల మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో, నమ్మడంలో మీ టాలెంట్ వేరే లెవెల్. కంపెనీ పేరు మార్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అవును, తేజ ఇండస్ట్రీస్ ఇప్పుడు M&S ఇండస్ట్రీస్గా మారుతుంది. ఎంఎస్ అంటే మేఘనా సంజయ్, యా. ఎంఎస్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అని కూడా. అదే నా ఎయిమ్. అవును, మీరు చైర్మన్ అని మీ స్టాఫ్కి తెలుసా? అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడే వెళ్ళి చెప్దాం. ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. యా, పదండి. హలో మై డియర్ స్టాఫ్, మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఇక నుంచి మన కంపెనీ పేరు తేజ ఇండస్ట్రీస్ కాదు, M&S కంపెనీ. ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్, అకౌంట్స్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకు, నా భార్యకి మాత్రమే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీకి మేమిద్దరమే బాస్లం కాబట్టి. నో మోర్ తేజ, నో మోర్ కిరణ్ మై. ఈ మాట ప్రతి ఒక్కరి మైండ్లో బాగా రిజిస్టర్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఇమీడియట్గా రిజైన్ చేయొచ్చు. ఐ డోంట్ కేర్. ఈ కంపెనీలో ఉంటూ ఇక్కడ న్యూస్ అక్కడికి పాస్ చేసినా, కాన్ఫిడెన్షియల్ విషయాలు లీక్ చేసినా లీగల్గానే కాదు, క్రిమినల్గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్. ఎనీ డౌట్స్? క్యారీ ఆన్. అబ్బా, a voice, a warning, a commanding, a confidence, నిజంగా awesome. Really mind blowing, unbelievable. ఒక పర్ఫెక్ట్ లీడర్ కి ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అన్ని మీకున్నాయి. థ్యాంక్ యూ కార్తిక్. వెల్కమ్ సార్. 1 minute. యా. హలో. హలో, కిరణ్మయి మేడం గారు ఉన్నారా? మా ఎండి గారు మేడంతో మాట్లాడాలని చెప్పారు. మీరు అడిగిన మేడం ఇక్కడ లేరు, ఇక మీదట రారు. మీ ఎండీనే నాకు కాల్ చేయమని చెప్పండి. ఫ్రమ్ నౌ ఆన్ దిస్ కంపెనీ బిలాంగ్స్ టు మేఘనా అండ్ సంజయ్. అత్తయ్య గారు ఉన్నట్టుండి ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నారు? ఎందుకై ఉంటుంది? మాటలే పెదవినే చేరునా, చేసిన తప్పులే ఒప్పుగా మారునా. వర్షం నీటిలో కాగితం పడవలే కాలం
కడలిలో తీరమే చూపున. రమ్మన్నారు అత్తయ్య. చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. ఏంటి అలా చూస్తున్నావు? మీరు నన్ను రమ్మన్నాక నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నా వల్ల తెలియక ఏమైనా పొరపాటు జరిగిందేమో, నేను చేసిన పనేమైనా తప్పయిందేమో, అందుకే మీరొచ్చి నా మీద కోపం చూపిస్తారేమోనని ఏవేవో ఆలోచనలు, టెన్షన్స్, భయము. కానీ మీరిలా మాట్లాడుతుంటే చాలా బాగుంది అత్తయ్య. లైఫ్లో ఫస్ట్ టైం నా కళ్ళెదురుగా కోపం లేకుండా ఉన్న మిమ్మల్ని చూస్తున్నాను. ఈ జీవితానికి ఇది చాలా అత్తయ్య. నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా? కోపమా? నాకా? మీ మీద కలలో కూడా రాదత్తయ్య. నా ఇంట్లో నీ కోడలిగా విలువ ఇవ్వలేదు. ఏ రోజు నీ మాటను లెక్క చేయలేదు. నిజం తెలుసుకోకుండా నింద వేసి నా కొడుకుతో సహా బయటికి వెళ్ళడానికి కారణమయ్యాను. ఇన్ని చేశాక కోపం రాలేదంటే ఏమనుకోవాలి? మీరు నాకు అత్తయ్య మాత్రమే కాదత్తయ్య, దైవం అనుకోవాలి. మనిషికి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడు, కష్టాలు దాటించే ధైర్యాన్ని ఇస్తాడన్న నమ్మకం మాత్రమే ఉంటుంది తప్ప అడిగిన వెంటనే వరం ఇవ్వలేదు అనే కోపం ఉండదు. మీ విషయంలో కూడా అంతే అత్తయ్య. ఊపిరి ఉన్నంత వరకు మీ మీద నాకు గౌరవం, అభిమానం అవి మాత్రమే ఉంటాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదమ్మా. నీ మాటలు ఇన్నేళ్ల నా కోపానికి చెంపదెబ్బలా అనిపిస్తున్నాయి. దూరం పెట్టాల్సిన వాళ్ళని నెత్తినెక్కించుకున్నాను. నిజాయితీగా ఉండే నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాపనికి ఫలితం అనుభవిస్తున్నాను. అత్తయ్య, నీకు నా మీద కోపం లేకపోవడం నిజంగా సంతోషమే. కానీ ఇలా తప్పు చేసినట్టు మాట్లాడుతుంటే వినడానికి నాకు చాలా కష్టంగా ఉంది. తప్పు చేసినట్టేంటమ్మా? నీ విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య. మీ చేతులు ఆశీర్వదించాలి కానీ ఇలా క్షమాపణలు చెప్పడం ఏంటత్తయ్య? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. నేను మీ దగ్గరకొచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి. కానీ నీ మనసు తెలిసి నాకు గతం అంతా గుర్తొచ్చి. అత్తయ్య, పోన్లే, ఇలాగైనా మన మనసుల మధ్య దూరం తగ్గింది. మనుషుల మధ్య దూరం కూడా తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది అత్తయ్య. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుందమ్మా. నాతో ఏదో మాట్లాడాలన్నారు.